ఎయిమ్స్ ద టాప్ మెడికల్ కాలేజ్ ఫర్ ఎనీ మెడికల్ ఆస్పిరెంట్. మీరు కనుక ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంటున్నట్లయితే ఎయిమ్స్ గురించి వినైనా ఉంటారు, లేదంటే అట్లీస్ట్ అక్కడ సీట్ ఒకటి సంపాదించగలనా లేదా అని ఒక ఆలోచన మీకు వచ్చే ఉంటుంది. సో వాట్ ఈస్ ద మైండ్ సెట్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు క్రాక్ ఎయిమ్స్ కట్ ఆఫ్స్ గురించి అన్ని క్లియర్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ సెషన్ లోని. సో స్టే టిల్ ది ఎండ్ అండ్ మీరే నాకు తర్వాత చెప్పండి మీకు ఎలా అనిపించిందో. సో లెట్ us begin the session champions. మనం అన్నిటికన్నా ముందు కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్రెడీ నీట్ 2024 ది మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆల్రెడీ నో, యాజ్ యూ ఆల్రెడీ నో, నీట్ ద్వారానే ఎయిమ్స్ లో అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. 3 కాలేజెస్ మీ మైండ్ లోకి రావచ్చు. ఎయిమ్స్ ఢిల్లీ ఎలాగో మీకు తెలుసు. ఇంకా మనకి దగ్గరలో ఉన్న 2 కాలేజెస్ ఉంటాయి. మీరు ఆంధ్ర స్టూడెంట్ అయితే ఎయిమ్స్ మంగళగిరి ఒకటి ఉంది. ఇంకా మీరు తెలంగాణ స్టూడెంట్ అయితే ఎయిమ్స్ బీబీ నగర్ మీ దగ్గరలో ఉంది. సో దోస్ ఆర్ ద నియరెస్ట్ కాలేజెస్ ఫర్ యూ, అవునా కదా? సో నేను ఈ 3 కాలేజీల గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాను. మిగతా అన్ని బ్రాంచెస్ ఏవైతే ఎయిమ్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి నేను డిస్కస్ చేయట్లేదు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు కావాలి అంటే యూ కెన్ పుట్ ఇట్ డౌన్ ఇన్ ద కమెంట్స్ బిలో. మొత్తం అన్ని కాలేజెస్ ది మీకు ఒక కట్ ఆఫ్ ఐడియా కావాలి అంటే వి విల్ డెఫినెట్లీ మేక్ అ వీడియో ఆన్ దట్. చూడండి, ఈసారి ఎయిమ్స్ ఢిల్లీలోని కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. జనరల్ కేటగిరీ వాళ్ళకి 47th ర్యాంక్ కి కట్ ఆఫ్ కొట్టేసింది. 47th ర్యాంక్ అంటే 50 లోపు ఒక జనరల్ కేటగిరీ స్టూడెంట్ ర్యాంక్ రాకపోతే అవ్వదు. బట్ అదే ఎయిమ్స్ మంగళగిరి అయితే 1836 వరకు ఉంది, పర్వాలేదు. అండ్ ఎయిమ్స్ బీబీ నగర్ వచ్చేసి 2388. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ ఇండియా ర్యాంక్. ఓకే, గుర్తుపెట్టుకుంటది. అలాగే వేరే కేటగిరీస్ కూడా చూసుకోవచ్చు. ఓకే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 214, ఓబీసీకి 186, ఎస్సీకి 647, ఇంకా ఎస్టీకి 1150. అలా వేరే వేరే వాటికి కూడా మీకు ఇక్కడ కట్ ఆఫ్స్ అనేవి నేను చూపించేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. అది అన్నమాట. ఇప్పుడు మీరు అంటారు, సార్ అదేం పర్వాలేదు సార్, ఈసారి అలాగా జరిగింది, ఓకే రిజల్ట్స్ అనేవి ఇటు అటు అయ్యాయి, అందుకే మీకు అలా అనిపిస్తున్నది, ఎయిమ్స్ కట్ ఆఫ్ ఇంతేం మరి కష్టంగా ఉండదు అని మీరు అంటారు. ఓకే, 2023 చూద్దాం అయితే. 2023 లో ర్యాంక్ 56 కట్ ఆఫ్. ఓకే, మంగళగిరికి 1606, ఇంకా బీబీ నగర్ కి 2811. మీకు అనిపించట్లే ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్ లో ఉందని? ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ నాన్న. మీ ర్యాంక్ 50 లోపు రాకపోతే ఎయిమ్స్ ఢిల్లీ దొరకదు. మీ ర్యాంక్ 1500 లో రాకపోతే ఎయిమ్స్ మంగళగిరి దొరకదు. మీ ర్యాంక్ 2500 లోపు రాకపోతే మీకు ఎయిమ్స్ బీబీ నగర్ కూడా దొరకడానికి ఛాన్సెస్ కష్టం ఇఫ్ యు ఆర్ ఎ జనరల్ కేటగిరీ స్టూడెంట్. అండ్ మిగతా కేటగిరీస్ మీరందరూ ఇక్కడ చూసుకోవచ్చు. స్కోర్స్ కూడా చూసేసుకోండి. మీకు స్కోర్స్ వచ్చేసి 710 లాస్ట్ టైం. సో ఈసారి కూడా 700 అబవ్ వస్తేనే ఛాన్సెస్ ఉన్నాయి. అంతెందుకు 700 అబవ్ నేను చాలా ఎక్కువ చెప్పేసాను. ఈసారి కట్ ఆఫ్ చాలా ఘోరంగా జరిగాయి. ఈసారి మీరు నిజంగా ఒక జనరల్ కేటగిరీ అవ్వనండి, ఏ కేటగిరీ అవ్వనండి, ఇఫ్ యూ ఆర్ లైక్ బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్నారు, ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్నారంటే 650 ప్లస్ టు 680 వరకు మీరు ఈజీగా తెచ్చుకోవాలి. ఓకే, ఓబీసీ వాళ్ళు 700 తెచ్చుకుంటే ర్యాంక్ వచ్చింది, ఇంకా ఎస్టీ వాళ్ళు 680. దట్ మీన్స్ 700 షుడ్ బి ద టార్గెట్ ఫర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అండ్ 700 ప్లస్ షుడ్ బి ద టార్గెట్ ఫర్ జనరల్ కేటగిరీ. ఇప్పుడు మీరు అంటారు, సార్ మన వల్ల అయితే కాదు, నేనైతే అవన్నీ పెద్ద ఆలోచించట్లేదు అనేసి మీరు అలా అనుకోవచ్చు. కానీ నాకు ఒక విషయం చెప్పండి, మీరు ఎప్పుడైతే ఈ కాంపిటీషన్ లోకి వచ్చారో మీరు ఒక మెడికల్ కాలేజ్ లో సీట్ కొట్టడానికి వచ్చారా, లేదంటే ఎలాగోలా సెలెక్షన్ అయిపోతుందని వచ్చారా? ఎలాగోలా సెలెక్షన్ అయిపోతుంది అని వస్తే ఏ కాలేజ్ అయినా రావడం కష్టం, నేను మీకు ముందే చెప్పేస్తున్నాను. సరే ఫైన్, మీరు ఎయిమ్స్ మంగళగిరి కాదు, ఢిల్లీ కాదు, బీబీ నగర్ కాదు, ఫైన్. మీరు ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్ అనుకుంటున్నారన్న ఆంధ్ర నుంచి అయితే, లేదంటే తెలంగాణలో ఉండి ఉస్మానియా మెడికల్ కాలేజ్, లేదంటే గాంధీ మెడికల్ కాలేజ్ అనుకుంటున్నారన్న, ఏదైనా కూడా మీరే చెప్పండి. వాటన్నిటిలో కట్ ఆఫ్ కూడా ఇలాగే ఉన్నాయా లేదా? ఆల్మోస్ట్ 650, 680 వరకు కట్ ఆఫ్ వెళ్తున్నాయా లేదా? వెళ్తున్నాయి నాన్న, వెళ్తున్నాయి. 650 కన్నా ఎక్కువే ఉన్నాయి కట్ ఆఫ్ మనకి ఈజీగా. 660, 670, 680 అలాగా ఉన్నాయి మనకి కట్ ఆఫ్ టాప్ కాలేజెస్. దాదాపు మనం నీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు 25 లక్షల మంది రాస్తున్నారు ఎగ్జామ్స్. సో వాట్ ఈస్ ద మైండ్ సెట్ దట్ యూ షుడ్ హ్యావ్ రిగార్డింగ్ ఇట్? మీరు ఎయిమ్స్ ఢిల్లీకి వెళ్దాం అనుకుంటున్నారు, ఎయిమ్స్ మంగళగిరికే వెళ్దాం అనుకుంటున్నారు, లేదంటే ఎయిమ్స్ బీబీ నగర్ కి వెళ్దాం అనుకుంటున్నారు. లేదు సార్, నేను ఇవన్నీ కాదు, నేను నా స్టేట్ లో ఉన్న కాలేజెస్ కి వెళ్దాం అనుకుంటున్నారు. దేనికైనా మీ స్కోర్ అనేది 650 ప్లస్ ఈజీగా ఉండాలా లేదా? మీరు ఒక టాప్ కాలేజ్ లో వెళ్తున్నారు, 650 ప్లస్ ఇంకా తక్కువ చెప్తున్నాను, బట్ మినిమం దట్ షుడ్ బి ద గోల్. 650 ప్లస్ ఈజీగా రావాలి. 700 వరకు వస్తే ఇట్ ఈస్ వెరీ వెల్ అండ్ గుడ్. కానీ ఈ స్కోర్ సాధించడం ఈజీనా? కెన్ వి రియల్లీ డూ దిస్ అనేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఆ డౌట్ కి ఒకటే సొల్యూషన్ నాన్న, కష్టపడడం తప్ప ఇంకేం సొల్యూషన్ లేదు మీ దగ్గర. మీరు ఎన్నైనా వీడియోస్ తీయండి, ఓకే, 10-15 వీడియోలు, 20 వీడియోలు చూసుకోండి, మీకు కావాల్సినంత మోటివేషన్ వచ్చేస్తుంది. కానీ మోటివేషన్ తో ఎగ్జామ్స్ క్రాక్ చేయలేం. చదవడం తోటి, మీ పట్టుదలతోటి, మీ కష్టంతో మీరు సాధించగలరు ఏదైనా, అంతే. ఇది క్లియర్ గా మనం మాట్లాడుకోవాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం. ఇంకా నిజాలు మాట్లాడుకోవడమే బెటర్ మనం. ఓకే, ఇలా ఆలోచించుకుని ఇలా అయిపోతే అలా అయిపోతే వద్దు నాన్న, అవన్నీ మనకు అనవసరమైన డిస్ట్రాక్షన్స్ అన్ని పక్కన పెట్టేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన విషయాలు నేను చెప్తాను. వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ దట్ యూ హ్యావ్ టు టేక్, ఓకే, ఇఫ్ యు ఆర్ రియలీ సీరియస్. నేను ఎయిమ్స్ గురించి అనట్లేదు, మీరు
మీరు అంటారు సార్ మీరు ఎయిమ్స్ అని చెప్పేసి వీడియో పెట్టారు, కరెక్టే. కాకపోతే ఎయిమ్స్ లోనే కాదు, మీరు ఏ టాప్ కాలేజ్ తీసుకోండి అన్న, మీరు ఫర్ సపోజ్ జిప్మర్ తీసుకోండి, లేదంటే సిఎంసి వెల్లూరు తీసుకోండి, లేదంటే ఏఎఫ్ఎంసి అనుకోండి. పోనీ ఏఎఫ్ఎంసి అయితే డిఫెన్స్ వాళ్ళకి మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, లేదంటే మన స్టేట్ లోనే ఎంతో దూరం ఎందుకు వెళ్ళడం, మన స్టేట్ లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ లేదంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ తెలంగాణ వాళ్ళకి, ఎక్కడైనా స్కోర్ చేయాలన్నా బేసిక్ స్ట్రాటజీ దేనికైనా సేమే ఉంటుంది. అదేంటన్నా, అన్నిటికైనా ఫస్ట్ మీ సిలబస్ కంప్లీట్ చేయండి. అనవసరమైన ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్ అది ఎవరు అడుగుతారో తెలుసా నాన్న, చదువుకున్న వాళ్ళు ఒకసారి 2 సార్లు ఆ క్వశ్చన్ అడుగుతారు, చూస్తారు ఏదైనా వీడియో, క్లారిటీ రాదంటే ఒక విషయం అర్థమైపోతుంది, దట్ నీట్ 2024 ఏదైతే సిలబస్ ఉండేదో అది నేను చదివితే చాలు, నేను అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకూడదు. సో మీరు కూడా అదే చేయండి, టైం వేస్ట్ చేసుకోకండి. మీకు 15-20 వీడియోలు కాదు, ఒక 100-1000 వీడియోలు దొరుకుతాయి. ఓకే, నో కన్ఫ్యూజన్ అబౌట్ సిలబస్. అన్నిట్లో వాళ్ళు చెప్పేది ఒకటి, ఇటు తిప్పి అటు తిప్పి మళ్ళీ లాస్ట్ లో ఏం చెప్తారు, ఇప్పటి వరకు ఏం అప్డేట్ రాలేదు, నీట్ 2024 సిలబస్ చదవండి. అది తెలుసుకోవడానికి మీరు మీ టైం వేస్ట్ ఎందుకు చేయాలి? ఆ టైం మీరు చదవడం మీద పెట్టండి. అప్పుడు మీ సిలబస్ ఉన్నది కంప్లీట్ చేస్తే ఏదైనా కొత్తగా యాడ్ అయినా పాత డిలీట్ అయినా మీరు డీల్ చేయగలుగుతారు వెంటనే. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంత మాక్సిమం మీకు 5-10% నేను చాలా ఎక్కువ చెప్తున్నాను అన్న, మాక్సిమం 5% చేంజెస్ వస్తాయి. ఆల్మోస్ట్ సిలబస్ ఎప్పుడు సేమే ఉంటాయి. ఏదో 2024 కి కొన్ని మార్పులు జరిగాయి, కానీ ప్రతి ఏడాది వాళ్ళు మార్పులు చేస్తూ కూర్చోరు కదా. ఓకే, వాళ్ళకి టైం లేదు ఇవన్నీ చేయడానికి, వాళ్ళకి తెలుసు 10 తనలో 10 అని. సో దే వోంట్ బి డూయింగ్ ఇట్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ దట్ యూ షుడ్ షో 100% డెడికేషన్ టువర్డ్స్ యువర్ ప్రిపరేషన్. ఎవరు మీకు చెప్పరు ఇది. రెండోది, ఓకే, ఎన్సీఆర్టీ చదవండి. బయాలజీకి కెమిస్ట్రీకి నేను ఆల్రెడీ ఏ బుక్స్ చదవాలో దానికి సెపరేట్ వీడియో చేశాను, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఆ బుక్స్ ని ఫాలో అవ్వచ్చు, లేదంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ బుక్స్ కూడా ఫాలో అవ్వాలో కూడా నేను చెప్పేశాను. క్లియర్ గా మీరు చూసుకున్నట్లయితే ఎన్సీఆర్టీ అయితే చదవాలన్నా దాంట్లో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు, బయాలజీకి కెమిస్ట్రీకి అయితే. అదే మనకి ఫిజిక్స్ కి అయితే ఫార్ములా ఇంకా కాన్సెప్ట్ చాలా బాగా రావాలి. ఇంకా ఏ బుక్స్ ఫాలో అవ్వాలో కూడా నేను చెప్పేశాను యాజ్ ఐ టోల్డ్. సో మీరు వెళ్ళి ఆ వీడియో చెక్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్ లో కూడా కావాలంటే పేస్ట్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎందుకు సాల్వ్ చేయాలో కూడా నేను మీకు చెప్పాను. దానివల్ల మీకు టాపిక్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు. చూడండి, చదవడం అనేది మనం చాలా బాగా చదివేస్తాం, మనం బాగా లెక్చర్స్ అటెండ్ అయిపోతాం, మన లెక్చర్స్ అటెండ్ అవుతాం, నోట్స్ కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం. నోట్స్ పీడిఎఫ్ ఫోన్ లోని, వేరే దగ్గర క్లాస్ చూసి అక్కడ పీడిఎఫ్, అక్కడి నుంచి చూసి అక్కడి నుంచి పీడిఎఫ్, అన్ని పీడిఎఫ్ ఏం చేసుకోవాలి, ఒక దగ్గర తెచ్చి పెట్టుకొని చక్కగా వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవడం కాదు పీడిఎఫ్, ఆ పీడిఎఫ్ ఒక దగ్గర తెచ్చుకొని పెట్టుకోవాలి, ఒకే ఫోల్డర్ లో పెట్టుకోండి మీ ఫోన్ లోని. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఇప్పుడు తగ్గిపోయి ఉంటుంది, ఇంకొక కొత్త వచ్చేసాయి, ఒక 100 యాప్లు వచ్చేసాయి దాన్ని రీప్లేస్ చేయడానికి. పని జరిగేది అదే, మీరు డిస్ట్రాక్ట్ అయ్యి అక్కడ మీ టైం ని మీరు వేస్ట్ చేసుకుంటారు కదా, అది అన్నమాట. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపండి. మీరు మంచిగా ఒకసారి రివిజన్ చేయండి. ఫస్ట్ ఎన్సీఆర్టీ ఇంకా నోట్స్ ఇంకొకసారి రిఫర్ చేయండి. దాని తర్వాత ఎంసీక్యూస్ చేయండి. ఎంసీక్యూస్ లో మీకు క్వశ్చన్ ది లాంగ్వేజ్ తెలుస్తుంది. వాట్ డూ ఐ మీన్ బై క్వశ్చన్ లాంగ్వేజ్? క్వశ్చన్ ది లాంగ్వేజ్ అంటే బేసిక్ గా క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారు అనేది. ఓకే, సో మీకు అది తెలుస్తుంది మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడం మొదలెడతారు. దాదాపు మీరు ఎవరిదైనా వీడియో తీసుకొని చూసుకోండి అన్న, టాపర్, నేను ఒక ఎయిమ్స్ టాపర్ ని, నేను ఇది చేసాను అది చేశానని చెప్తారు. వాళ్ళు గ్యారంటీగా చెప్పేది ఒకటే, మీకు క్వశ్చన్స్ పిచ్చగా సాల్వ్ చేసామని అంటారు వాళ్ళు. క్వశ్చన్ సాల్వ్ చేస్తేనే జరుగుతాయి విషయాలు. సో వీడియోల మీద టైం పెట్టకుండా క్వశ్చన్స్ చేయడం మీద టైం పెట్టండి. ఆ టెస్ట్ ని అనలైజ్ చేయండి. ఎంసీక్యూస్ మాక్ టెస్ట్లు ఇవ్వండి, ఇచ్చి అనలైజ్ చేయండి. ఎలా మీరు చేస్తున్నారు, ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారు, ఏంటి మీ స్ట్రాంగ్ ఏరియాస్, ఏంటి మీ వీక్ ఏరియాస్. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి మధ్యలో రివిజన్ చేస్తూ ఉండాలి ఆ టాపిక్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ దట్ యూ హ్యావ్ టు టేక్. అండ్ ఐ ఓన్లీ టెల్ 2 థింగ్స్ టు అవాయిడ్. ఈ రెండే మీరు అవాయిడ్ చేయాలి. ఒకటి సెల్ఫ్ క్రిటిసిజం, ఇంకోటి డిస్ట్రాక్షన్. సెల్ఫ్ క్రిటిసిజం అంటే మిమ్మల్ని మీరే తక్కువ చేసుకోవడం. నా వల్ల అవ్వదులే అదంతాను, ఎయిమ్సా నా వల్ల కుదురుతుందా? మీరు అనుకుంటే కుదురుతుంది. ఎయిమ్సే కాదు, ఏ కాలేజ్ వచ్చినా నా పట్టుదల నేను పెడతాను. ఎయిమ్స్ అనేది నాకు రావాలనే పెద్ద కష్టం కాదు, విషయం కాదు. నాకు ఏ కాలేజ్ వచ్చినా పర్వాలేదు, కానీ మంచి కాలేజ్లో నేను వెళ్ళాలి. దానికోసం నేను పెట్టాల్సిన పట్టుదల ఏమిటి, నేను ఎంత కష్టపడాలి, నేను కావాల్సిన పెట్టుబడి ఏమిటి? దట్ ఈస్ యువర్ టైం. మీ టైం పెట్టాలి చదువులు, అదే మీ పెట్టుబడి. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది ఏవో డబ్బులు ఏవో కావు, మీ టైంని మీరు ఇన్వెస్ట్ చేయాలి. మీ టైంని చదువులోకి ఇన్వెస్ట్ చేయాలి. లాస్ట్, డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండండి. అది సోషల్ మీడియా అవనండి, ఫ్రెండ్షిప్ అవనండి, రిలేషన్షిప్స్ అవనండి, ఏదైనా అవనండి, ఐ వోంట్ మైండ్. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇట్ షుడ్ నాట్ కమ్ ఇన్ యువర్ వే ఆఫ్ ప్రిపరేషన్. అలా వచ్చిందంటే మాత్రం మీ ప్రిపరేషన్ ఎక్కడో పోతున్నది, అంతే. ఇంకా నేను డిస్ట్రాక్షన్స్ ని ఎలా అవాయిడ్ చేయాలో దాని మీద ఒక వీడియో తీసుకొని వస్తున్నాను. సో దట్ యూ కెన్ హ్యావ్, మీరు ఎలా ఫోకస్ చేయాలి, ఆ ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్ అండ్ ప్లానింగ్. దేంట్లో అయితే మీరు ఎలా ఫోకస్ చేయాలి ఎగ్జామ్స్ మీద అన్నది నేను క్లియర్ గా మీకు ఒక ఐడియా ఇవ్వబోతున్నాను. సో ఐ హోప్
మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకుంటాను. మీకు ఈ వీడియో నుంచి ఇంకెలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, లేదంటే ఇంకెలాంటి వీడియోస్ మీరు కావాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి. మీకు ఎలా అనిపిస్తున్నది, మీ ప్రిపరేషన్ ఎలా ఉన్నది, మీరు మిమ్మల్ని చాలా ఎక్కువ క్రిటిసైజ్ చేసుకుంటున్నారా, నేను చెప్పిన స్టెప్స్ మీరు ఫాలో అవుతున్నారా లేదా, దాంట్లో అట్లీస్ట్ 3-4 మీరు ఫాలో అవుతున్నారా లేదా అన్నది మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. నేను మిమ్మల్ని చెప్పను. ఓకే, దట్స్ అబౌట్ ఇట్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ ఛాంపియన్స్.